అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారు మామూలుగా ఎదురుగుండగా ఉండే భక్తులకే కాదు, కంటికి కనబడని భక్తులకి కూడా ఎలా సహాయం చేస్తారో చూడండి. బహుశా వాళ్ళ ఆర్తి మహాస్వామి వారిని చేరుతుంది కాబోలు. విషయం తెలుసుకోవడానికి ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పరమాచార్య స్వామివారు మద్రాసులో మకాన్ చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ఆ రోజు ఆదివారం. పూజ పూర్తవగానే ఒక ఖాళీ స్థలంలో కూర్చుని భక్తులకు తీర్థప్రసాదం ఇవ్వడానికి సిద్ధమయ్యారు మహాస్వామివారు. మహాస్వామివారు చేతుల మీదుగానే తీర్థం తీసుకోవాలని భక్తులందరూ వరుసలుగా నించున్నారు. స్వామివారు ఇచ్చే తీర్థం అంటే మాటలా మరి? అమోఘమైనటువంటి శక్తి కలది స్వామివారిచ్చే తీర్థం. అటువంటి తీర్థం కోసం ఎంతసేపైనా సరే, నిరాహారంగా అయినా సరే వేచి ఉండడం భక్తులకి అలవాటే. భక్తులకు తీర్థప్రసాదాన్ని ఇస్తున్న స్వామివారు హఠాత్తుగా లేచి నుంచున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఎందుకు ఇస్తున్నటువంటి తీర్థప్రసాదాలు ఇస్తున్నటువంటి స్వామి అంత హఠాత్తుగా ఎందుకు నించున్నారో అర్థం కాలేదు. హఠాత్తుగా లేచి నుంచున్నారు కదా మహాస్వామి. వరుసలో నించున్న భక్తులందరూ స్వామివారు భిక్షకెళ్తారా, వారు చేతులతో తీర్థం తీసుకుంటే భాగ్యం మనకు లేదా అంటూ దిగులు పడుతూ ఉన్నారు. మహాస్వామివారు చిటిక వేసి దగ్గరలో ఉన్నటువంటి సహాయకుడిని ఒకరిని పిలిచారు. వరుసలో నిలుచున్న భక్తులను చూపిస్తూ అతనికి ఏదో చెప్పారు. ఆ సహాయకుడు దాదాపు 100 మందిని దాటుకుంటూ వెళ్ళి ఒక యుక్త వయస్సులో ఉన్న మహిళను వెంట పెట్టుకుని మహాస్వామివారి వద్దకు తీసుకెళ్ళాడు. మహాస్వామివారు మరలా కూర్చుని ఆ యువతిని అమిత వాత్సల్యంతో చూసి ఆమెకు తీర్థం ఇచ్చారు. ఈ సంఘటనను చూసిన వారందరూ కూడా మహాస్వామి వారి యొక్క కరుణకి ద్రవించిపోయారు. ఆ యువత ఎవరనుకుంటున్నారు? ఆ యువతి పూర్తిగా నెలలు నిండినటువంటి గర్భవతి. ఉదయం 6 గంటలప్పుడు ఒక కప్పు కాఫీ తాగింది అంతే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉపవసిస్తూనే ఉంది. మహాస్వామివారు తీర్థప్రసాదం ఇచ్చేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలయ్యింది. బహుశా ఆమె కడుపులో ఉన్నటువంటి ఆ చిన్ని ప్రాణి యొక్క ఆర్తిని మహాస్వామి విన్నారేమో. పెరియవా శరణు 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 శరణు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్తా సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.